పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొంతకాలంగా బిగ్ ఫైట్ సాగుతుంది. ముఖ్యంగా బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్లిన దగ్గర నుంచి వార్ మరింత ముదిరింది. ఈ క్రమంలోనే మరో బిగ్ ఫైట్ జరగనున్నట్టు తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పుష్ప 2తో డిసెంబర్ 6న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇదే సమయంలో పవన్ గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటిస్తా అని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాకి 3 వారాల డేట్స్ ఇస్తే డిసెంబర్లో విడుదలవుతుందని నిర్మాతలు వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఈ 2 సినిమాలు ఒకేసారి రావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన తీయాల్సిన సినిమాలు అలాగే ఆగిపోయాయి. ఎన్నికలకు కొంతకాలం ముందు నెలలో వారం రోజులైన సినిమాకి కేటాయించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం తన చేతిలో ఉన్న సినిమా కోసం 2 రోజులు కూడా కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు అభిమానులలో కనీసం తన చేతిలో ఉన్న 3 సినిమాలైనా పూర్తి చేస్తారా అనే ప్రశ్న మొదలైంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు 3 వారాలు కేటాయించాలి. ఈ 3 వారాలు కేటాయిస్తే ఈ సినిమాని ఎలాగైనా త్వరగా విడుదల చేయొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతలు అక్టోబర్ లోపే ఈ సినిమాను పూర్తి చేసి ఇస్తామని, సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్కి అమ్మేసి అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో అమెజాన్తో మాట్లాడి డిసెంబర్ వరకు టైం తీసుకొని షూటింగ్ పూర్తి చేసి ఎలాగైనా సరే హరిహర వీరమల్లు సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కూడా ఇదే విషయాన్ని ఇటీవల తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆగస్టు చివరి వారంలో డేట్స్ ఇస్తే డిసెంబర్లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే 3 నెలల వరకు డేట్స్ ఇవ్వడం కష్టమే అని పవన్ తాజాగా స్పష్టం చేశారు. మరి అక్టోబర్లో డేట్స్ ఇస్తారా అనేది కీలకమే. ముందే ఇస్తే మాత్రం డిసెంబర్లో రిలీజ్ కావచ్చు. మరొక వైపు ఆగస్టు 15వ తేదీ నుంచి పుష్ప 2 సినిమా విడుదల తేదీని డిసెంబర్ 6కి మార్చారు. దీంతో వారం రోజుల గ్యాప్లో ఈ 2 సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరొకసారి వీరిద్దరి మధ్య సినిమా విషయంలో టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. పుష్ప 2కి పోటీగా డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం మాత్రం నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2 పెద్ద సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.